హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ఈరోజు చేయబోయేది స్నాక్ ఐటమ్ అండి. ఈజీగా అయిపోతుంది. తక్కువ నూనెతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొంచెం నూనెలో పల్లీలు జీడిపప్పు వేయించుకున్న తర్వాత కొంచెం ఆ నూనెలోనే నేను అటుకులన్నీ వేపుతానండి. ఎక్కువ నూనె వేస్ట్ చేయకుండా. డీప్ ఫ్రై చేసింది మళ్ళీ ఆయిల్ వాడకూడదు కదా. నేను ఆ కొంచెం నూనెలోనే చాలా అటుకులు అనేవి వేపుతానండి. ఇలా కళాయి అనేది ఫ్లాట్గా ఉంటే అటుకులు వేయించుకున్నట్టు పక్కాగా తీసేసుకోవాలి. ఆ మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో నేను మళ్ళీ వేపుతాను. కానీ మళ్ళీ ఆయిల్ని రీయూజ్ చేయకుండా ఇదొక కొత్త మామూలుగా నేను ఇలానే యూజ్ చేస్తానండి. ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. రీయూజ్ అనేది చెయ్యం. మళ్ళీ ఎక్కువ రీయూజ్ చేయడం వల్ల కూడా మళ్ళీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. పిల్లలకి ఇలా చేసుకుంటే ఈజీ, తక్కువ నూనెతో సింపుల్గా అయిపోతుందండి. హెల్తీగా ఉంటుంది. కొంచెం ఇలా అటుకులు ఇవన్నీ కలిపేసుకొని ఉప్పు కొంచెం కారం వేసి కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో నిమ్మప్పు కూడా వేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది. నిమ్మకాయ పిండితే మెత్తగా అయిపోతుంది కాబట్టి నిమ్మప్పు వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. సింపుల్గా ఉంటుంది. 1 మంత్ ఉంటుంది. కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఎక్కువ బర్డన్ ఉండదు. ఇలా లాస్ట్లో మిక్సప్ చేసుకుంటే వేడిగా ఉన్నప్పుడు కాకుండా అటుకులు చితక్కోకుండా ఉంటాయండి. ఒక గిన్నెలో వేసుకొని ఇలా కలుపుకుంటే మిక్చర్ చాలా సూపర్గా వస్తుంది. నిమ్మ ఉప్పు వేసుకోండి. కొంచెం లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. 1 మంత్ ఉంటుంది. మనం ఎక్కువ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లేకపోతే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీలో అప్పటికప్పుడు వెళ్ళాలనుకుంటే ఇలాంటి స్నాక్స్ చేసుకొని వెళ్తే సరిపోతుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.